సల్లి సల్లి సంపి మింగుతుంది భయ్యా. లాస్ట్ ఈ ఘాట్ లో జీనైని నడిపినా అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ లో నడుపుతున్నా. ఆ ఊరు పేరు సుందర్ నగర్ అని ఎట్లుందో ఆ ఊర్లో అమ్మాయిలు కూడా అట్లా ఉంటారు సుందరంగా. ఈ టనల్ లో ఉన్నప్పుడు మంచిగా వేడి వస్తుంది, బయటకు పోగానే ఇంకా సుక్కలు అనిపిస్తున్నాయి చలికి. అయితే 7th టనల్ కూడా ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఫైనల్ మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. Hi, hello guys, this is Narendra. Welcome back to the brand new video of Narendra on C9. Finally, మా అయితే ఒక కొత్త రైడ్తో మేము ముందుకైతే వచ్చినాం అనమాట. అండ్ ఈ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6000+ కిలోమీటర్స్ 30+ డేస్ అయితే ఉండబోతుంది. ఈ రైడ్ వచ్చేసి మొత్తం సోలో రైడ్ అనమాట. అండ్ ఏ బైక్ పైన రైడ్ చేస్తున్నాం, ఏంది సీన్ అనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈరోజు వచ్చేసి యాక్చువల్ సీన్ ఏమైందంటే, మనమైతే హైదరాబాద్ టు ఢిల్లీ వరకు ట్రావెల్ చేసిన వీడియో అంతా ఆడియో మొత్తం బస్ట్ అయిపోయింది. సీన్ అంతా ఆడియో అంతగా రికార్డ్ అవ్వలేదు. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వీడియో అయితే నేనేం అప్లోడ్ చేయట్లేదు అనమాట. డైరెక్ట్ నేనైతే ఢిల్లీ నుంచి మనాలి వెళ్తున్న వీడియో నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండబోతున్నాయి. వీడియోస్ మాత్రం అసలుగా మిస్ అవ్వకండి. అండ్ వీడియోస్ని మిస్ అవుతుందంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఇన్స్టా ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, నిన్న హైదరాబాద్ నుంచి మనమైతే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ సోనిపట్ వరకు ఆల్మోస్ట్ మూర్తల్ వరకు వచ్చినాం అనమాట. రాయల్ డాబా మూర్తల్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే మనాలి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ నిన్న నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకున్నాం మనాలి, బట్ కాకపోతే వద్దనిపించింది ఎందుకో. అండ్ ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ ఉంది. మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 8:42 అవుతుంది. ఈవినింగ్ 5 వరకు మనాలి అయితే రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను నేనైతే. చలో లెట్స్ సీ. బాయ్ బ్రో. అండ్ ఇది ఢిల్లీ టు చండీగఢ్ హైవే అనమాట. అమ్మ తోడు, ఈరోజు జస్ట్ 450-500 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ ఉంటుంది. నిన్న మొత్తం గలీజ్గా కొట్టి పడేసిన. అండ్ ఇక్కడ నుంచి చండీగఢ్ వరకు అసలు హైవే మాత్రం ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. అండ్ ఇంకా ఈరోజు మండే కదా, ఇంకా అందరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ మొత్తం రోడ్ల మీదే ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నేనేం చేసిన అంటే, యాక్చువల్ నిన్న సండే ఉండే, సో మళ్ళీ ఈరోజు మండే రోజు ఢిల్లీ ఎంటర్ అవుతే ట్రాఫిక్కి ఫక్ అయిపోతా అని చెప్పేసి నైట్ ఢిల్లీ అయితే క్రాస్ అయిపోయినా అనమాట. మళ్ళీ ఈరోజు ఒక్కరోజు అంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మనమైతే పానీపట్ క్రాస్ అయ్యి ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. అండ్ మనకైతే ఇక్కడ ఒక ఫ్యూయల్ షాప్ కావాలి. ఆల్రెడీ రెడ్ అయితే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది, కనిపిస్తుంది అని అనుకుంటున్నా. అండ్ ప్రజెంట్ మనం హర్యానాలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, నాకు తెలిసి 95 అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. రే ఈడ కూడా పెట్రోల్ లేదా? చెప్పినా కదా, ఈడ ఫ్యూయల్ ప్రైస్ జస్ట్ 94.95 రూపీస్, అంటే 95 రూపీసే ఉంది. ఇదే మొత్తం ఆల్ ఇండియా మొత్తం ఇదే రేట్ ఉంటే అసలు పొట్టు తిరగచ్చు. ఆల్మోస్ట్ మన రూమ్ దగ్గర నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఏమి వచ్చినాము అనుకుంటా, 60 కిలోమీటర్స్. అండ్ ముందర మనకైతే కురుక్షేత్ర ఉంటుంది. అండ్ దాని తర్వాత మనమైతే పంజాబ్ కూడా ఎంటర్ అయిపోతాం అనమాట. అంబాలా అండ్ చండీగఢ్ కూడా ఎంటర్ అయిపోతాం ముందర. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ప్రజెంట్ టైం 9:23. ఆల్ రైట్ బాయ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా అప్నా డాబా అని చెప్పి, ఇక్కడ తాగి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాం అనమాట. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 42 అవర్స్ అనుకుంటా, 40+ అవర్స్ తర్వాత మళ్ళీ ఫుడ్ అయితే తిన్నా. ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మ్యాప్స్ అయితే పెట్టేసుకున్నాం అనమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా రోడ్ డైవర్షన్స్ అయితే ఉంటాయి, మళ్ళీ రోడ్ మిస్ అవుతుందని చెప్పేసి మ్యాప్స్ అయితే పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి మనాలి 330 కిలోమీటర్స్ ఉంది, బట్ కాకపోతే మనాలికి ఒక 40-50 కిలోమీటర్స్ ముందే మనమైతే స్టే చేసుకుంటాం అనమాట. నేను మనాలి వెళ్ళడం ఇది నా 9th టైం ఇది. సో నాకు అక్కడ ఆల్రెడీ లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో నేను ఈరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయబోతున్నా. అక్కడ నుంచి మనాలి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రైడ్ మాత్రం చాలా అడ్వెంచరస్ అంటే చాలా అడ్వెంచరస్ ఉండబోతుంది, ఎందుకంటే మొత్తం ఇది సోలో రైడ్. అసలు క్రేజీ అంటే క్రేజీ రూట్స్ అయితే చూస్ చేసుకున్నా అనమాట నేను. అసలు ఫుల్ ఆఫ్ స్నోతో నిండిపోయింది మొత్తం. గాయ్స్, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇదే అంబాలా సిటీ అనమాట. అండ్ మీకు ఇల్లు వెనకాలనే
అంబాలా రైల్వే స్టేషన్ కూడా ఉంటది. మనాలి 265 కిలోమీటర్స్, కురాలి 28. ఇక్కడ నుంచి మనాలి 265 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా స్ట్రైట్ ఈ రోడ్ మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ అయినట్టుంది. ప్రజెంట్ మనం వచ్చేసి పంజాబ్ లో ఉన్నాం అనమాట. మనం అయితే ఆల్మోస్ట్ మనాలి ఘాట్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఒక 5 to 6 కిలోమీటర్స్ లో మనకైతే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీకు ముందర ఆల్రెడీ మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటా, అవే మనాలి మౌంటైన్స్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం మనాలి రోడ్ ఇదంతా. ఓ రే 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 చీచా చీచా. నా వాయిస్ అంతా బాగానే వస్తుంది అని అనుకుంటున్నా. మరి వాయిస్ కరెక్ట్ రికార్డ్ అవుతుందా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముందర టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes బ్రేక్ అయితే తీసుకుంటాం అనమాట. మనం చండీగఢ్ దగ్గర బ్రేక్ తీసుకున్నామంటే ఇక్కడ వరకు అసలు నో బ్రేక్, కాన్స్టెంట్ కొడుతూనే ఉన్నా. అసలు నేను ఎప్పుడు రైడ్ చేసినా నార్మల్ గా 80 to 100 కిలోమీటర్స్ కి బ్రేక్ అయితే తీసుకుంటాను, ఒక 5 to 10 minutes. బట్ కాకపోతే ఎందుకో మరి ఈ రైడ్ లో అసలు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ బ్రేక్ తీసుకుంటున్నా. ఓన్లీ ఫ్యూల్ స్టాప్స్ తీసుకుంటున్నా అంతే. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మ్యాప్స్ కూడా ఆపేస్తాను. 188 కిలోమీటర్స్ మనాలి, 4 hours 16 minutes. ప్రజెంట్ టైం వచ్చేసి 12:37 అవుతుంది అనమాట. ఆల్రైట్ బాయ్స్, ఫైనల్లీ వి ఆర్ ఇంటూ ది మౌంటైన్స్ అగైన్. మనకు కావాల్సింది ఇదే, మౌంటైన్స్. అండ్ ఇప్పుడు టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయి మౌంటైన్స్ లోపలికి అయితే వచ్చేస్తాం అనమాట. ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి రోడ్ మాత్రం ఇంతే ఉంటుంది, సేమ్ 4 lane హైవే. ఇక్కడ నుంచి మండి వరకు ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయిపోయింది రోడ్ అయితే. అక్కడ నుంచి మండి టు మనాలి ఒక 100-150 కిలోమీటర్స్ కొంచెం ప్యాచ్ ఉందన్నమాట, మధ్య మధ్యలో ఆడ. అండ్ ఇంకా అక్కడ నుంచి మనాలి వరకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఏరియాలో అంత ల్యాండ్ స్లైడ్స్ ఉండవు అనమాట. అండ్ ఇక్కడ నుంచి అసలు ఇచ్చి పారేస్తాం కాల్పేలి మొత్తం. ఇట్లా టర్నింగ్స్ లో మొత్తం ఇట్లా వాటర్ ఉంటే ఫక్ అయిపోతాం దెబ్బకి. అండ్ ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. బైకర్స్ కి ఇదే అడ్వాంటేజ్. అండ్ ఆఫ్ రోడింగ్ మెషిన్ అంటే అసలు రోడ్ అవసరం లేదు. సుందర్ నగర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్. ఆ ఊరి పేరు సుందర్ నగర్ అని ఎట్లుందో ఆ ఊర్లో అమ్మాయిలు కూడా అట్లనే ఉంటారు సుందరంగా. అందుకే నాకు తెలిసి సుందర్ నగర్ అని ఆ పేరు పెట్టుంటారు. లాస్ట్ ఈ ఘాట్ లో Z9 ని నడిపినా అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్స్పల్స్ నడుపుతున్నా. పుట్టింది సాంగ్స్ పెట్టుకున్నా అనమాట ఇంటర్కామ్ లా. అప్పుడప్పుడు అట్లా పాడుకుంటూ వెళ్ళిపోతా టైం పాస్ కి అట్లా. గాయ్స్, ఇక్కడ ఒక 5 to 10 minutes బ్రేక్ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇంతసేపు మొత్తం హైవే పైన నడిపినాం కదా, ఫుల్ హై స్పీడ్ మెయింటైన్ చేసినాం. సో ఇక్కడ నుంచి స్పీడ్ బ్రేక్ చేయాలి కాబట్టి ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకున్నా. అండ్ మన రైడ్ లో ఫస్ట్ టనల్ కూడా ఎంటర్ అవబోతున్నాం అనమాట. ప్రజెంట్ మనం ఇప్పుడు బిలాస్పూర్ దగ్గరలో ఉన్నాం. టనల్ నంబర్ 1.8 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇది. అమ్మ లోపల మొత్తం ఫాగీ ఉన్నది. అబ్బా, కానీ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చలి మాత్రం బాగానే పెడుతుంది. నాకు తెలిసి ఇంకా మనాలి పోయినాక ఇంకా డెడ్ అనుకుంటా చలికి. ఇది వచ్చేసి జస్ట్ చాలా చిన్నది అనమాట, 465 meters మాత్రమే. అండ్ ఒక 2 years బ్యాక్ ఎవరైతే మనాలి వచ్చిర్రో వాళ్ళకి ఈ టనల్స్ అయితే లేకుండా అనమాట. 2024 నుంచి టనల్స్ అయితే ఓపెన్ అయినాయి. అబ్బా, చలి మాత్రం బీభత్సంగా ఉంది. అసలు ఫుల్ స్నో పడుతుంది అనుకుంటా మనాలిలో. అసలు మొత్తం క్లౌడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అండ్ ఇంకా చలి కూడా ఘోరంగా స్టార్ట్ అయింది. పైనుంచి కిందికి చలి మాత్రం ఘోరంగా వస్తుంది. పైనుంచి నాకు తెలిసి పైన స్నోఫాల్ అవుతుంది అనుకుంటా. పైన స్నోఫాల్ అవుతుంది కాబట్టి ఇంత చలి పెడుతుంది. అండ్ ఇంకా క్లౌడ్స్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి అనమాట. మీరు లైట్ సైడ్ లో చూసుకోవచ్చు. ఒకసారి ముందర చూసుకోండి, మౌంటైన్స్ మొత్తం స్నోతో కవర్డ్ అయిపోయినాయి. అసలు పిచ్చి పీక్స్ కనిపిస్తున్నాయి ముందర మౌంటైన్స్ మాత్రం. నాకు తెలిసి ఈరోజు లైవ్ స్నో పడుతుంది అనుకుంటా మనాలిలో. ఒకసారి ముందర ఎక్కడైనా కాల్ చేయాలి నా ఫ్రెండ్ కి. మనాలిలో స్నో పడుతుందో లేదో కనుక్కోవాలి. అస్సలు మామూలుగా లేదు. అండ్ ఇప్పుడే మనమైతే సుందర్ నగర్ కూడా క్రాస్ అయిపోయినాం. చెప్పినాను కదా మనకు ఇంకో కొద్దిసేపట్లో సుందర్ నగర్ వస్తుంది అని చెప్పేసి.
ఇదే రైట్ సైడ్ లో కనిపిస్తుంది సుందర్ నగర్ అనమాట. మనం అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఒక 15 to 20 కిలోమీటర్స్ లో మనకైతే మండి కూడా వచ్చేస్తుంది. మండి అంటే చికెన్ మండి, మటన్ మండి కాదు, అది ఊరి పేరు మండి. ఫర్ ద ఫస్ట్ టైం అసలు నాకు తెలిసి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఇంత దూరం వరకు కనిపించడం. అసలు ఎప్పుడు కూడా కనిపించకపోతుండే స్నో క్యాప్డ్ మౌంటైన్స్. బట్ కాకపోతే ఇక్కడ వరకు ఉన్న మౌంటైన్స్ పైన కూడా ఫుల్ స్నో పడుతుంది. అసలు పీక్స్ అసలు వేరే. అయితే 7th టన్నల్ కూడా ఎంటర్ అవబోతున్నాం అనమాట. మండీకి దగ్గరలో ఉన్నాం. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఈ టనల్ లో ట్రావెల్ చేస్తున్నా. లాస్ట్ టైం ఈ టనల్ అయితే ఓపెన్ లేకుండే. ఇక్కడ నుంచి మనాలి ఇంకా 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. 104 కిలోమీటర్స్. బట్ కాకపోతే మనం ఇంకా 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా నా ఫ్రెండ్స్ ని మీట్ అవుతాను, లోకల్ ఫ్రెండ్స్ ని అని చెప్పేసి. నేనైతే నా ఫ్రెండ్ కి ఆల్రెడీ కాల్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ లో బ్రేక్ అయితే తీసుకుంటా అనమాట. చేస్తే లంచ్ కూడా కంప్లీట్ చేస్తా, లేదు అంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోనే లంచ్ అయితే కంప్లీట్ చేస్తా. ఆహాహా, చలి మాత్రం బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంది. నాకు ఇంకా అయిపోయింది నా పని. 20 రోజులు నేను ఇంకా వచ్చిన ఈ చలిలా. అబ్బా, చేతులు మాత్రం ఘోరంగా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ వెళ్ళగానే -డిగ్రీస్ గ్లౌజెస్ తీసుకోవాలి. అవి తీసుకోకపోతే నేను ఫక్ అయిపోతా. ఇంకా ముందర మనకు ఇంకో లాస్ట్ టనల్ అయితే ఉంటుంది అనమాట. ఆట్ టనల్, AUT ఆట్ టనల్. అది చలి సంపి మింగుతుంది భయ్యా. అమ్మ తోడు, చేతులు మాత్రం ఘోరంగా ఫ్రీజ్ అవుతున్నాయి. ఇంకా నేను ఈడనే చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి అని అంటే ఇంకా రేపు నుంచి ఇంకా నాకు సుక్కలే అనుకుంటా. ఇది వచ్చేసి ఆట్ టనల్ అనమాట. AUT ఆట్ టనల్. ఇది వచ్చేసి 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ టనల్ ఈ రోజు మొత్తం నడిపిన దాంట్లో. ఇదే లాంగెస్ట్ టనల్ అనమాట. ఈ టనల్ లో ఉన్నప్పుడు మంచిగా వేడి వస్తుంది. బయటకు పోగానే ఇంకా సుక్కలు అనిపిస్తున్నాయి చలికి. ఒక్కసారి జాకెట్ ఇప్పేసి చూడాలని ఉంది. ఒక్కసారి జాకెట్ ఇప్పి ఒక 5 మినిట్స్ ఉండగలుగుతానా ఈ చలికి అనేది ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రైడ్ స్టార్ట్ చేయడమే ఫుల్ కోల్డ్ ఫీవర్ తో స్టార్ట్ చేసిన. ఇంక ఇప్పుడు ఏమవుతుందా అని చెప్పి ఫుల్ భయం అవుతుంది. ఇంకా జ్వరం వస్తుందా ఏంది అని. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ లో మనం ఈరోజు స్టే చేద్దాం అనుకున్న డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోతాం అనమాట. అండ్ అప్పటి నుంచి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. బట్ కాకపోతే ఇంకా నాన్ స్టాప్ అంతే కొడుతున్నా. ఘాట్ ఎక్కినప్పుడు ఆపినా అంటే ఇప్పటి వరకు అసలు ఒక్క దగ్గర కూడా బండి ఆపలేదు. సో దగ్గర నుంచి చూసుకోండి. అండ్ మన యాక్షన్ కెమెరా ఏంటంటే నాది వైడ్ యాంగిల్ కాకుండా హైపర్ వైడ్ యాంగిల్ ఇది. సో అందుకే చాలా చిన్నగా కనిపిస్తాయి లాంగ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ప్రతిదీ. ఇక్కడ పైన అసలు స్నో పడ్డది ఈ మౌంటైన్ పైన. అసలు క్రేజీ పడ్డది. అసలు మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఫుల్ క్లౌడ్స్ తో నిండిపోయింది. రోడ్స్ కూడా మొత్తం వెట్టున్నాయి అనమాట. నాకు తెలిసి ఫుల్ వాన పడ్డట్టు ఉంది ఇటు సైడ్. అండ్ పైన కూడా ఆల్రెడీ స్నో పడిందంట నిన్ననే. ఈ రోజు పడిందో లేదు ఇంకా కనుక్కోలే నేను కూడా. నిన్న అయితే ఫుల్ పడిందంట స్నో. ఇంకా మనం వెళ్ళే డెస్టినేషన్ కి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే. ఆల్రెడీ నా ఫ్రెండ్ కి కూడా కాల్ చేసినాడు. వాడు ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. చలి సంపమింగుతుంది భయ్యా. ఫైనల్లీ మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడనే మనోడు ఈడ ముందర సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ లోనే ఉన్నా అని అన్నాడు. ఫోన్ చేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ రైట్ తీసుకుంటే మణికరణ్ కసలు అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఫోన్ కొడదాం ఏడున్నాడు. అసలు మొత్తం ఏడ చూసినా అంతా కొత్తగా కనిపిస్తుంది. నేను రైట్ సైడ్ లోనే అనమాట. ఒక 100 days స్టే చేసిన. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ప్లేస్. వేరే కైసే ఓ భాయ్
आज ही गिर रहा बारिश यहाँ पे। हाँ, सब बढ़िया।